సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు ఈ వీడియోలో చాలా షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే బాస్ మీకు తెలుసా, రీసెంట్లీయే రోమన్ రేన్స్ చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే, ఒకవేళ ఈ రెస్సల్ మేనియాలో రోమన్ రేన్స్ ఆ టైటిల్ అంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఒకవేళ రోమన్ రేన్స్ ఓడిపోతే మాత్రము రోమన్ రేన్స్ అంట డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తారంట. ఎస్ గాయస్, అంటే ఇది ఒక రూమర్ కాదు, ఇది స్వయంగా అంటే మన రోమన్ రేన్స్ చెప్పినారు. అంటే రీసెంట్లీ బయోగ్రఫీ వచ్చింది కదా రోమన్ రేన్స్, సో దాంట్లో చెప్పినారనే మాట. సో చాలా పెద్ద మాట చెప్పేసినారు మన రోమన్ రేన్స్. సో మన దగ్గర కొంచెం క్లియర్గా మాట్లాడదాము. అండ్ బాస్ అంతేకాదు, రా ఆఫేర్లో ఏం జరిగిందో దాని గురించి మనం మాట్లాడబోతాం. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం డైరెక్ట్గా మన అప్డేట్స్కి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే మన రా ఆఫేర్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు మీరు ఒకవేళ రా చూడాలంటే మీరు కంపల్సరీ అంటే కనీసం మీరు మన రా హైలైట్స్ వీడియో చూడండి. ఈరోజు నేను మధ్యాహ్నమే మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. కావాలంటే మన రా హైలైట్స్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ చూడండి. అండ్ ఇది మన సెకండ్ వీడియో అనమాట ఈరోజు. ఓకే, సో రా ఆఫేర్ గురించి మాట్లాడితే, రా ఎండింగ్లో ఏమైందంటే మన ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఇద్దరు కలిసి కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. బెల్ట్తో మరి అంటే బెల్ట్తో కొట్టేసినారు. స్పియర్ పడ్డాయన్నమాట కోడీ రోడ్స్కి. అండ్ మన బెల్ట్తో కొట్టినారు, ద రాక్ రోమన్ వి కొట్టినారు. సో దాని తర్వాత అంటే అప్పుడే అక్కడ ఇమీడియట్ మన రా అయిపోయిందన్నమాట. సో రా ఆఫేర్లో వెళ్ళంగానే మన ద రాక్ అంటే వాళ్ళు ఎక్కువ ఏం అటాక్ చేయలేదు, రెఫరీకి కొట్టినారన్నమాట. సో రెఫరీ అంటే ఫస్ట్ చెప్పినారు ద రాక్ రింగ్లో రాకని చెప్పిన, బట్ అయినా రెఫరీ రింగ్లో వచ్చిండు. సో ద రాక్ రెఫరీ పైన అటాక్ చేసినారు. అండ్ వాళ్ళు ఇంకా అటాక్ చేద్దాం అనుకున్నారు, బట్ ఎందుకు అటాక్ చేయలేదన్నమాట. అక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ అయితే మరోసారి అటాక్ చేయండి అని చెప్పినారు. ఎస్ గాయ్స్, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా అర్థం కాదు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏమో బూ చేస్తారు, రాకీ సక్స్ అంటారు. అండ్ అక్కడ మీరు రా ఆఫేర్ వీడియో మీరు చూసినట్టు మీకు అక్కడ తెలుసుంటే దాంట్లో కొంతమంది అంటే మరోసారి అటాక్ చేయమని చాంట్ చేసినారు, బట్ అయినా అటాక్ చేయలేదు. జస్ట్ మామూలుగా అటాక్ చేసినారు. రా ఆఫేర్లో రెఫరీ పైన కొట్టినారు. అండ్ మన ద రాక్ రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ బ్యాక్ స్టేజ్ వీడియో మన డబ్ల్యూడబ్ల్యూ పోస్ట్ చేసింది. అండ్ ఆ వీడియోలో మన రోమన్ రేన్స్, సోలో సికోవా, పాల్ హెమన్ అండ్ ద రాక్ కనిపించిన వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తున్నారు. అండ్ ద రాక్ మన కోడీ అండ్ సెత్ రాలిన్స్కి తిట్టి పడేసినారు అన్నమాట బ్యాక్ స్టేజ్ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, మన కోడీ అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే, రోమన్ రేన్స్ అంటే మన ది బ్లడ్ లైన్ అంటే మన రోమన్, సోలో, జిమి అంటే పాల్ హెమన్ అంటే వీళ్ళందరూ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత మన కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో నిలబడ్డారు. అండ్ దాని తర్వాత అంటే మన టైంకి వస్తున్నట్టు వాళ్ళు ఫేస్ పెట్టినారన్నమాట. అంటే మన కోడీ అండ్ సెత్ రాలిన్స్ చాలా దెబ్బలు తిన్నారు కదా, సో అందుకని మన టైం వస్తుంది, మన టైం వచ్చినప్పుడు చూపిద్దాం అన్నట్టు వాళ్ళు ఫేస్ పెట్టినారు. ఫ్యాన్స్తో కలిసినారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ అయితే మన టైటిల్ సిగ్నల్ చూపించాను అనమాట. కంపల్సరీ నా నడుపు పైన టైటిల్ వచ్చేస్తుంది అన్నట్టు ఒక టైప్లో మన కోడీ రోడ్స్ చూపించినారు. అండ్ మన కోడీ రోడ్స్ అక్కడికి వెళ్ళి అంటే కోడీ అండ్ సెత్ రాలిన్స్ అక్కడికి వెళ్ళి, సో ఇదంతా మన రా ఆఫేర్లో జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బ్రేవ్ వైట్ బ్రదర్ బో డాలస్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన బ్రేవ్ వైట్ ది డాక్యుమెంటరీ వచ్చిందనమాట. అండ్ ఆ డాక్యుమెంటరీలో మన బో డాలస్ రిటర్న్కి చాలా క్లియర్లీ టీజ్ చేసినారు. అంటే లాస్ట్లో అంటే రన్ అని వస్తాయి కదా, సో లాస్ట్లో రన్ అని వచ్చినప్పుడు మన అంకల్ హౌడీ గెటప్లో కనిపించినారనమాట మన బో డాలస్. సో చాలా క్లియర్లీ టీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ. సో అంతా మంచిగా ఉంటే మన బో డాలస్ చాలా తొందరలోనే మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. అండ్ నేను ముందే చెప్పినాను, అంత మంచిగా ఉంటుంది రెస్సల్ మేనియా, లేదంటే రెస్సల్ మేనియా తర్వాత రావచ్చు, సంవత్సరం కంటే ముందు వచ్చి ఒక మంచి స్టోరీ లైన్లో కనిపించిన ఇలాంటి రూమర్స్ ఉన్నాయని నేను ముందు చెప్పినాను. అండ్ రీసెంట్లీ డాక్యుమెంటరీలో టీజ్ అయింది. సో ఇప్పుడు మన బో డాలస్ మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. కానీ మెయిన్ ఏంటంటే మన బో డాలస్ మన బ్రేవ్ వైట్ లెగసీని ఏ టైప్లో ముంగడు తీసుకెళ్తారో అదే చూడాలన్నమాట. అంటే మన బో డాలస్ అంకల్ హౌడీ క్యారెక్టర్లోనే వస్తారా, లేదంటే ద ఫీల్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తారు, లేదంటే అంకల్ హౌడీ క్యారెక్టర్లోనే ఒక డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతారు, అదే చూడాలి. బట్ ఏది ఉన్నా లేకున్నా క్లియర్లీ ఓపెన్గా చెప్పాలంటే మన బో డాలస్ కనిపిస్తే చాలు, అంటే అది కంపల్సరీ ఇంట్రెస్టింగ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మన బ్రేవ్ వైట్ది స్టోరీ ఉంది కదా, సో ఆ స్టోరీని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఆ స్టోరీ వాళ్ళు చాలా రాసినారు. అంటే మన బో డాలస్ బ్రేవ్ వైట్ బ్రదర్ కదా, సో అందుకని మన బో డాలస్ చాలా తెలుసు అన్నమాట ఆ స్టోరీ గురించి. సో అందుకని అదే స్టోరీని వాళ్ళు బ్యాక్ స్టేజ్ అంటే 1 month 2 months నుంచే స్టోరీ రాయడం స్టార్ట్ చేసినారు. సో ఇంకా చాలా ఉందన్నమాట. సో అంత మంచిగా చాలా తొందరలోనే మన బో డాలస్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయస్ మన డ్రూ మ్యాకింటైర్ అయితే చాలా డిఫరెంట్ లెవెల్ ఉన్నారు. ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ రహదారి మీకు తెలుసు కదా, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన డ్రూ మ్యాకింటైర్ CM Punkకి మళ్ళొకసారి ఎక్కిరించినారు బాస్. అండ్ మామూలుగా ఎక్కిరియలేదు మన డ్రూ
మ్యాకింటైర్. ఈ ఇమోజీస్ మీరు చూడొచ్చు, అంటే మీరు చూసి మీకు అర్థమవుతున్నట్టుంది. సో ఇమోజీస్లో ఎక్కిరిచేసినారు. అండ్ అసలు ఇమోజీస్లో ఎందుకు ఎక్కిరిచినారు అంటే ఐ హ్యావ్, అంటే ఇప్పుడు నా దగ్గర అయితే నా ఓన్ ఇమోజీ ఉంది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎడిషన్ అంటే మన సూపర్ స్టార్స్ ఎవరెవరు రెస్ల్మేనియాలో ఫైట్ చేయబోతున్నారు అంటే అందరు కాదు, బట్ మెయిన్ సూపర్ స్టార్ లైక్ ద రాక్, రోమన్ రేన్స్, రియా రిప్లీ, అంటే డ్రూ మ్యాకింటైర్, కొంతమంది సూపర్ స్టార్స్ ఇమోజీ వచ్చాయి అనమాట. అంటే ఇలా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు అలా ఇమోజీ వస్తుంది. సో నా దగ్గర అయితే నా ఓన్ ఇమోజీ ఉంది అని రాసినారు. కానీ సీఎం పంక్ ఇమోజీ కాడ మొత్తం ఈ టైప్ ఇమోజీస్ పెట్టేసినారు. సో సీఎం పంక్ ఇమోజీ లేదు ఏం లేదు అన్నట్టు కొంచెం ఎక్కిరిస్తున్నారు అనమాట మన డ్రూ మ్యాకింటైర్. సో నిజంగా చాలా జబర్దస్త్గా ఎక్కిరిస్తున్నారు, మామూలుగా ఎక్కిరిస్తలేరు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొక హైలైట్ ఏంటంటే మన క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్ గైస్, మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్ మళ్ళొకసారి చూడడం వస్తాయన్నమాట. అంటే క్లాష్ ఎట్ ద క్యాసల్ మన డ్రూ మ్యాకింటైర్ కంట్రీలో జరుగుతుంది. సో అందుకే మన డ్రూ మ్యాకింటైర్ కోసము చాలా స్పెషల్ ఉంటుంది అన్నమాట. అండ్ అంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ స్పెషల్లీ డ్రూ మ్యాకింటైర్ వాళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తారు. లాస్ట్ టైం డ్రూ మ్యాకింటైర్ చాలా హైలైట్ చేసినారు. అండ్ June 15th రోజు, ఎస్ అంటే June 15th రోజు మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్ చూడడానికి దొరుకుతుంది. కానీ మెయిన్ ఏంటంటే ఈ క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ కాగానే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఒకటి గెస్ చేయడం స్టార్ట్ చేసినారు. అంటే ఫ్యాన్స్ థియరీ ఇది అని చాలాసారి ఫ్యాన్స్ థియరీ ఇవి నిజమవుతాయి అనమాట. సో ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అంటే ఎవరు తెలుసు అంటే ఈ డ్రూ మ్యాకింటైర్ అంట ఈ రెస్ల్మేనియాలో ఓడిపోతారంట. ఎందుకంటే అంటే గెలుస్తారు, సెత్ రాలిన్స్కి ఓడిపించి డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారు. గెలవంగానే మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ డేమియన్ ప్రిస్ట్ వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ పైన క్యాషింగ్ చేస్తారు. మన డ్రూ మ్యాకింటైర్ది మూవ్మెంట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఒక 1 month గ్యాప్లోనే అంటే మే అయిపోగానే June 15th రోజు క్లాష్ ఎట్ ద క్యాసల్ ఉంటుంది మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీ. సో డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీలో అంటే మన డ్రూ మ్యాకింటైర్ మళ్ళొకసారి ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారనమాట. అండ్ ఈసారి అపోనెంట్ మన డేమియన్ ప్రిస్ట్ ఉంటారు. సో డేమియన్ ప్రిస్ట్కి ఓడిపించి హోమ్ కంట్రీలో మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారు. సో ఈ మూమెంట్ మన డ్రూ మ్యాకింటైర్ కోసం ఒక జబర్దస్త్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ ముందు ఎప్పుడు గెలవలే కదా. సో అది ఈసారి గెలిచినప్పుడు అంటే రెస్ల్మేనియాలో గెలుస్తాగా క్యాషన్ అయిపోతాయి అనమాట. లేదంటే ఆ మ్యాచ్ మధ్యలోనే క్యాషన్ అయిపోతుంది. కానీ హోమ్ కంట్రీలో గెలిస్తే ఆ మజానే వేరు అన్నట్టు ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో మీరేమంటారు చూడండి. మీరు నాకడితే మాత్రం మా డ్రూ మ్యాకింటైర్ రెస్ల్మేనియాలో గెలిచినా ఓకే, అంటే గెలిచి దాని తర్వాత హ్యాజ్ ఏ ఛాంపియన్ హోమ్ కంట్రీలో అడుగుపెట్టినా అది చాలా మంచి మూమెంట్ ఉంటుంది మన డ్రూ మ్యాకింటైర్ కోసం. కానీ ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 6-pack ట్యాగ్ టీమ్ ల్యాడర్ మ్యాచ్ గురించి. గాయస్ ఈ రోజు రాలో మన మైఖల్ కోల్ కామెంటరీలో ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఈ ల్యాడర్ మ్యాచ్ కదా. సో ఈ టైటిల్స్ పైన ఉంటాయి కదా, సో పైన ఉగులాడుతూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే ఏదైనా ఒక్క టైటిల్ అంటే ఇప్పుడు స్మాక్ డౌన్ అండ్ రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 ట్యాగ్ టీమ్ టైటిల్స్లో ఒక్క ట్యాగ్ టీమ్ టైటిల్ తీస్తే ఈ మ్యాచ్ ఎండ్ కాదంట. అంటే 2 ట్యాగ్ టీమ్ టైటిల్స్ తీస్తేనే ఈ మ్యాచ్ ఎండ్ అవుతుందంట. గైస్ మీకు అర్థమవుతుందా? ఇది చాలా పెద్ద అనౌన్స్మెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా టీమ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ టీమ్స్లో ఒక టీమ్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్ తీసిన అనుకోండి. సో ఇంకో రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ పైన ఉంటాయి కదా. సో అది తీసేంత వారికి స్టిల్ మ్యాచ్ కంటిన్యూ ఉంటాయి అన్నమాట. అంటే మ్యాచ్ ఎండ్ కాదు. సో దీని అర్థం ఏంటంటే కంపల్సరీ ఈ రెస్ల్మేనియాలో మన రా అండ్ మన స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అంటే ఇప్పుడు ఇది అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కదా. ఇది కంపల్సరీ స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. కంపల్సరీ ఇవి అంటే ఇప్పుడు రా కోసం అండ్ స్మాక్ డౌన్ కోసం సపరేట్గా వచ్చేస్తే ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ చూసి చాలా క్లియర్లీ అర్థమైపోయింది. అంటే ఒక్క ట్యాగ్ టీమ్ టైటిల్ తీస్తే అది మ్యాచ్ ఎండ్ కాదు, 2 ట్యాగ్ టీమ్ టైటిల్ తీస్తేనే మ్యాచ్ ఎండ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే కంపల్సరీ ఒక టీం ఏమో మన స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ తీస్తారు, ఇంకో టీం ఏమో కంపల్సరీ మన రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ తీస్తారు అనమాట ఈ ల్యాడర్ మ్యాచ్లో. అండ్ అప్పుడు ఈ మ్యాచ్ ఎండ్ అవుతుంది అండ్ కంపల్సరీ మన టైటిల్స్ ఈసారి స్ప్లిట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నిజంగా చాలా షాకింగ్ అప్డేట్ ఉండే. సో అందుకే నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు ఈ రోజే మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక అనౌన్స్మెంట్ చేసింది. అండ్ ఈ అనౌన్స్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రెస్ల్మేనియా నైట్ 1లో అండ్ రెస్ల్మేనియా నైట్ 2లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో ఆ మ్యాచెస్ మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ ఇచ్చాను. చూడండి ఇప్పుడు రెస్ల్మేనియా కోసం అయితే చాలా మ్యాచెస్ అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉన్నాయి. కానీ రెస్ల్మేనియా నైట్ 1లో ఏ మ్యాచెస్ జరుగుతాయో అండ్ రెస్ల్మేనియా నైట్ 2లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో అది చాలా ఇంపార్టెంట్ కదా. సో అదే మన డబ్ల్యూడబ్ల్యూ రివీల్ చేసిన అనమాట. సో మనకి మన రెస్ల్మేనియా నైట్ 1లో రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది కానీ నైట్ 1లో జరుగుతుంది అనమాట. సో నైట్ 1లో రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్.
అండ్ అంతేకాదు మన ట్యాగ్ టీమ్ ల్యాడర్ మ్యాచ్ బి మనకి నైట్ 1లోనే చూడడానికి దొరుకుతుంది. అండ్ మన రెమిస్టేరియో డ్రాగన్ లీ వర్సెస్ శాంటో ఎస్కోబార్ అండ్ డామినిక్ మిస్టేరియో మ్యాచ్ మనకి రెసల్మేనియా నైట్ 1లోనే చూడడానికి దొరుకుతుంది. బ్రదర్ వర్సెస్ బ్రదర్, ఎస్ ఈట్ వర్సెస్ నో ఈట్ మ్యాచ్, జే ఉసో వర్సెస్ జిమీ ఉసో మ్యాచ్ మనకి నైట్ 1లోనే రెసల్మేనియా నైట్ 1లోనే చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ మన బియాంకా బెలేర్, జేడ్ కార్గిల్, నయోమి వర్సెస్ మన డ్యామేజ్ కంట్రోల్ అంటే మన డకోటా కాయ్, ఆస్కా అండ్ కైరీ సేన్ అనమాట. ఓకే, సో ఈ 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి నైట్ 1లోనే చూడడానికి దొరుకుతాయంట. సామ్ జేన్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బి రెసల్మేనియా నైట్ 1లో జరుగుతుంది. అండ్ రోమన్ రేన్స్, ద రాక్ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ అంటే ఈ అనౌన్స్మెంట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూ ముందే చేసింది అనమాట, నైట్ 1లో జరుగుతుందని. సో నైట్ 1లో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు రెసల్మేనియా నైట్ 2 గురించి మాట్లాడితే రెసల్మేనియా నైట్ 2 స్టార్టింగ్లోనే బాస్ మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్లో జరుగుతుందని చాలా రూమర్స్ ఉన్నాయి. సో రెసల్మేనియా నైట్ 2లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ నైట్ 2లోనే మనకి మన బాబీ లాష్లీ, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ కైరన్ క్రాస్ అండ్ ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్యలో మనకి ఒక మంచి స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరుకుతాయి నైట్ 2లో. అండ్ ఎల్ఏ నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ మనకి రెసల్మేనియా నైట్ 2లోనే చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ మన ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ అండ్ మన లోగన్ పాల్ అంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బి రెసల్మేనియా నైట్ 2లో జరుగుతుంది. మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి మాట్లాడితే బేలీ వర్సెస్ యుఎస్ స్కై మ్యాచ్ మన నైట్ 2లో జరుగుతుంది. అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్లో మనకి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. సో మా డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేసింది అనమాట. ఫ్యాన్స్ అందరికీ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మా డబ్ల్యూడబ్ల్యూ రెసల్మేనియా నైట్ 1లో ఈ మ్యాచెస్ అండ్ రెసల్మేనియా నైట్ 2లో ఈ మ్యాచెస్ జరుగుతాయని మా డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ చేసేసింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన పాల్ హేమన్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే ఈరోజు నేను ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోలో మన రా హైలైట్స్ వీడియోలో నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, రోమన్ రేన్స్. ఎందుకంటే చూడండి ఇప్పుడు అసలు అధికారము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అనమాట. కానీ ద బీస్ట్ పైన ఎలాంటి కేసెస్ పడ్డాయో అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ ఇలాంటి కేసెస్ మన బ్రాక్ లెస్నర్ పైన పడకపోతే మాత్రం కంపల్సరీ మన బ్రాక్ లెస్నరే ఇండక్ట్ చేస్తుండే. బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఇంకో దారి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన పాల్ హేమన్ వాయిస్ మ్యాన్ అనమాట రోమన్ రేన్స్కి ది ట్రైబల్ చీఫ్కి. అండ్ ట్రైబల్ చీఫ్ ఉన్నంత వరకు వేరే సూపర్ స్టార్స్ వచ్చి ఇండక్ట్ చేస్తే కరెక్ట్ కాదు. సో అందుకనే మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్సే ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో మన పాల్ హేమన్కి ఇండక్ట్ చేయబోతున్నాం. సో నిజంగా సాలిడ్ న్యూస్ అనమాట. అండ్ అంతేకాదు ద రాక్ వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇండక్ట్ చేయబోతున్నారని అనౌన్స్మెంట్ జరిగింది. సో ద రాక్ బి ఇండక్ట్ చేస్తారు గ్రాండ్ మదర్కి, అండ్ రోమన్ రేన్స్ ఏమో ఇండక్ట్ చేస్తారు పాల్ హేమన్కి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే బాగా చూడండి, రోమన్ రేన్స్ రీసెంట్లీ చాలా పెద్ద మాట చెప్పేసినారు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా నేను మీ అందరికీ. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ ఒక్కవేళ ఈ రెసల్మేనియాలో అంట అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఓడిపోతే మాత్రము రోమన్ రేన్స్ ఈ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోతారంట. సో నిజంగా ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అనమాట. రోమన్ రేన్స్ చాలా పెద్ద మాట చెప్పేసినారు, చాలా క్లియర్గా చెప్పేసినారు. టైటిల్ ఓడిపోతే అంత కథం అని చెప్పేస్తున్నారు. అండ్ ఈ టైటిల్ రైన్కి మీరు ఇప్పుడే ఎంజాయ్ చేయండి, ఇప్పుడే ఎక్నాలజ్ చేయండి, తర్వాత మొత్తము అంటే ఓడిపోతే మాత్రం ఇక కథం అన్నట్టు చెప్పేసినారు మన రోమన్ రేన్స్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తర్వాత ఒకటి మాత్రం చాలా క్లియర్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే ఒక్కవేళ రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాలో ఓడిపోతే క్లియర్గా అయినండి, ఒక్కవేళ రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాలో ఓడిపోతే మాత్రం ఇక రోమన్ రేన్స్ వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు కొన్ని మంత్స్ కోసం వెళ్ళిపోతారా, సంవత్సరం కోసం వెళ్ళిపోతారు, లేదంటే రిటైర్మెంట్ తీసుకుంటారా తెలియదు. బట్ చాలా క్లియర్గా చెప్పేసినారు ఈ టైటిల్ రైన్ ఎండ్ అయిపోతే మాత్రం ఇక రోమన్ రేన్స్ వెళ్ళిపోతారని చెప్పినారు. సో అందుకని రోమన్ రేన్స్ ఓడిపోతే మాత్రం ఇక కనిపించారు ఇక మనకి రోమన్ రేన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కోడీ రోడ్స్ రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్ ప్రామిస్ చేసినారు. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ అంటే నెక్స్ట్ టైం ఆ సిటీకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఏ సిటీలో లైవ్ ఈవెంట్ జరిగిందో ఆ సిటీలో వచ్చినప్పుడు అంట కోడీ రోడ్స్ కంపల్సరీ హ్యాజ్ ఎ ఛాంపియన్ వస్తారని మన కోడీ రోడ్స్ బి ప్రామిస్ చేస్తున్నారు. కోడీ రోడ్స్ బి చాలా కాన్ఫిడెంట్లో కనిపిస్తున్నారు. కానీ రోమన్ రేన్స్ మాత్రం చాలా క్లియర్గా చెప్పేసినారు, రీసెంట్లీ బయోగ్రఫీలో చాలా క్లియర్గా చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే టైటిల్ ఓడిపోతే మాత్రం ఇక రోమన్ రేన్స్ వెళ్ళిపోతారని చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ నిజం చెప్తున్నాను, ఇది చాలా పెద్ద మాట అయిపోయింది. సో అందుకనే ఈ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ
కనిపిస్తున్నాయి. ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రేన్స్ కి సపోర్ట్ చేస్తలేవు. బెట్టింగ్ ఓడ్స్ అయితే ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఒక్కటి మీరు మర్చిపోవద్దు, అండ్ అదేంటంటే లాస్ట్ ఇయర్ వి కోడీ రోడ్స్ కే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినాయి. అండ్ అయినా రూమర్స్ రోమన్ రేన్స్ కి సపోర్ట్ చేసిన మాట. బెట్టింగ్ ఓడ్స్ ఏమో కోడీ రోడ్స్ కి, రూమర్స్ ఏమో రోమన్ రేన్స్ సపోర్ట్ చేసినాయి. అండ్ లాస్ట్ ఇయర్ రోమన్ రేన్సే గెలిచినారు. అండ్ ఈ సంవత్సరం బెట్టింగ్ ఓడ్స్ మళ్ళొకసారి కోడీ రోడ్స్ కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ రూమర్స్ మళ్ళొకసారి మన రోమన్ రేన్స్ కే సపోర్ట్ చేస్తారనమాట. సో అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్ గెలిచినా గెలవచ్చు. కానీ చూడండి, ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడిపోతే అది కోడీ రోడ్స్ క్యారెక్టర్కి కరెక్ట్ కాదనమాట. అండ్ ఇంకొకటి, రోమన్ రేన్స్ ఓడిపోతే మాత్రం రోమన్ రేన్స్ అయితే ఇక వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పినారు ఛాంపియన్షిప్ ఓడిపోతే. సో అందుకని ఇప్పుడు మొత్తము చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైనా కావచ్చు అనమాట. అంటే ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్, అంటే ఏదైనా ఒక పెద్ద హీల్ టర్న్, ఒక పెద్ద బిట్రే, అంటే చాలా తమాషాలు జరుగుతాయన్నమాట. ఈ మ్యాచ్ ఎండింగ్లో చాలా షాకింగ్ ఉంటుంది. అండ్ కోడీ రోడ్స్ ఓడిపోతారని రూమర్స్ అయితే ఉన్నాయి. రూమర్స్ అయితే రోమన్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బెట్టింగ్ ఓడ్స్వి చాలాసార్లు నిజమైనాయి. అంటే బెట్టింగ్ ఓడ్స్ అన్ని లాస్ట్ ఇయర్వి అన్ని మ్యాచెస్లో బెట్టింగ్ ఓడ్స్ నిజమైనాయి. ఓన్లీ రోమన్ రేన్స్ మ్యాచ్లో లాస్ట్ ఇయర్ బెట్టింగ్ ఓడ్స్ నిజం కాలేదు. అండ్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఒకటి తెలుసు, బెట్టింగ్ ఓడ్స్ 90% ఎప్పుడు నిజమే అవుతాయి. సో అందుకని చెప్తున్నాం, కానీ ఏమైనా కావచ్చు అనమాట. రూమర్స్ చాలా నిజమవుతాయి. సో చూద్దాం. చాలా అంటే ఈసారి రూమర్స్ అండ్ బెట్టింగ్ ఓడ్స్, అంటే రూమర్స్ వర్సెస్ బెట్టింగ్ ఓడ్స్ మ్యాచ్ లా ఉంది ఇది. సో నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది. సో రోమన్ రేన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు మీరు ఏమంటారు అంటే, చూడండి, రోమన్ రేన్స్ చాలా క్లియర్ చెప్పేసినారు, ఓడిపోతే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్, అంటే మీరు చాలా మంది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మీ రియాక్షన్ ఏంది? అంటే కోడీ రోడ్స్ ఊరికి ఓడిపోతే మంచిగా ఉంటుందా అని కోడీ రోడ్స్ గెలిస్తేనే మంచిగా ఉంటుందా? మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.